చూపిస్తాను. ఈ సింహం సింగిల్గా వస్తుంది అని చెప్పి వీళ్ళందరూ రోజు డప్పు కొట్టేస్తూ ఉంటారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు, రోజా గారు, నాని గారు, రాంబాబు గారు, ఇంకెవరో ఉన్నారు కదా, బాబ్జీ గారు. మరి ఇదైతే కరెక్టే కదా. సింహం కాదు, సింహం ఒక్కటే కాదు, చాలా వస్తాయి సింగిల్గా. అరణ్యంలో తిరిగే క్రూరమృగాలు సింగిల్ గా వస్తే ఎట్లా తిరిగితే జనారణ్యంలో తిరిగాయి, చాలా ఉన్నాయి సింగిల్ గా తిరిగాయి. ఆ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన డైలాగ్ నిజంగా జనం గ్రామ సింహాలు అనుకుంటున్నారు. అదే ఆ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ఎగ్జాంపుల్ మీద మీకేమనిపిస్తుంది? తప్పనిసరిగా అది వాస్తవం. ఎవరైనా సరే మనం గ్రామీణ ప్రాంతంలో అది ఒక గ్రామీణ ప్రాంతంలో ఒక దొంగడు వచ్చినా, లేకపోతే దోపిడీదారుడు వచ్చినా, చివరికి ఒక పిచ్చి కుక్క వచ్చినా సరే ప్రజలందరూ కలిపి బయటికి పంపిస్తారు. అది మామూలుగా మంచిదే అనుకుంటారు. ఎక్కడో దగ్గర ఉంటే మనకు ఊరు ఎంట్రన్స్ లో ఒకటి ఉండిపోయింది, ఎక్కడో పక్క ఊరు నుంచి వచ్చింది అనుకుంటారు. ఆ తర్వాత అది కరుస్తుందని తెలిసిన తర్వాత ఊర్లో ఊరుకుంటారా? కర్రలు పట్టుకొని ముందు దాన్ని తరిమించే వరకు ఎవరు నిద్రపోరు. ఆ పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు తనకున్నటువంటి అపారమైన అనుభవంతో చాలా స్పష్టంగా చెప్పారు. ఒక దొంగడు వస్తే దొంగడిని ఊరుకుంటారా? ఊర్లోంచి తరిమే వరకు ఎవరో నిద్రపోరు కదా అని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇప్పుడు గ్రామ సింహమా లేకపోతే దొంగడా, లేకపోతే నేను ఒంటరిగా వస్తానా, లేకపోతే ఒంటరి వాడినా, ఇవన్నీ ఏంటంటే జనానికి జరిగిపోయిన పరిణామాలు గుర్తు చేసుకుంటున్నాడు ఆయన. ఎందుకంటే ఆయన వెనక ఏముందన్నది జనానికి తెలుసు. ఇప్పుడు ఈ రోజు నేను ప్రచారంగా ఒక గ్రామీణ ప్రాంతంకి వెళ్ళి మన డిబేట్ కోసం వస్తున్నాను. అక్కడ మిరపకాయలు ఏరుతున్నారు కళ్ళంలో. నేను వాళ్ళందరితో కూర్చొని, ఏమ్మా అయిపోయిందా, కూలి డబ్బులు తీసుకున్నారా? తీసుకున్నాం బాబు, వెళ్ళిపోతున్నారు. మరి ఏంటి మీరు ఓటు ఎవరికి వేస్తారు అంటే, ఏం బాబు ఎవరికి వేయాలి అని అడిగింది చాలా తెలివిగా. ఎవరికి వేద్దాం అనుకుంటున్నారంటే, ఇంకేం బాబు ఒకసారి వేసి మోసపోయాం కదా, మళ్ళా జన్మలో ఇంకా వాళ్ళకి వేయం కదా అని అనుకొని వెళ్ళిపోతున్నారు వాళ్ళు. అంటే గ్రామీణ ప్రాంతంలో కూడా ఇంత స్పష్టంగా జనానికి వెళ్ళిపోయింది. జగన్మోహన్ రెడ్డిని గెలిపించకూడదు, గెలిపిస్తే ప్రమాదం, గెలిపిస్తే చాలా నష్టపోయాం అని చెప్పి వ్యవసాయదారులు కానీ, కార్మికులు కానీ, ఒక్కొక్క కర్షకుల బిడ్డలు కానీ, లేకపోతే ప్రతిరోజు కూలికెళ్లే కూలి వాళ్ళు కానీ అందరూ చెప్తున్నటువంటి మాట వెంకటకృష్ణ గారు. ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులు అయితే ఉపాధి లేక అల్లాడిపోతున్నారు. ఈ వేసవకాలంలో వాళ్ళకి ఇల్లు గడవదండి. ఎందుకంటే కూలికి వెళ్ళాలంటే ఎక్కడ కన్స్ట్రక్షన్స్ లేవు, అన్ని డిస్ట్రక్షన్స్ ఉన్నాయి. మరి ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నటువంటి కథలన్నీ జనం వినడానికి సిద్ధంగా లేరు. మీరు చూసారు కదా, ఈ రోజు ఒక వీడియో వైరల్ అయింది. విజయసాయి రెడ్డి గారు మాట్లాడక ముందే జనం వెళ్ళిపోతుంటే, ఆగండి ఆగండి భోజనాలు ఉన్నాయి అన్న విజయసాయి రెడ్డి గారు మాట్లాడతారు, ఆగండి ఆగండి అనే వీడియో రాష్ట్రంలో హల్చల్ చేస్తుంది. బహుశా భానుప్రకాష్ అన్న పంపించింది అదే అనుకుంటాను. మీకు ఈ రోజు రాష్ట్రంలో అది చూసి నవ్వుకుంటున్నారు. కాబట్టి జనం, మీరు ముఖ్యమంత్రిగా ఆయన పరదాలు కిందన కట్టి చెట్లు కొట్టేసి హెలికాప్టర్ మీద వచ్చాడు. ఆయన ఈరోజు బస్సు యాత్ర ఎట్లా చేస్తాడు? మరి ఏ పరదాలు కట్టకుండా ఇప్పుడు ప్రజల అవసరం వచ్చిందా? ఆ రోజు హెలికాప్టర్ మీద వెళ్తున్నప్పుడు ముఖ్యమంత్రికి ఏమని కింద చెట్లు, పైపచ్చి చుట్టూ పరదాలు కట్టి హెలికాప్టర్ నుంచి ఆయన వస్తుంటే ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటే, రేపు ఈ రోజు జనం మధ్యకి వచ్చి ఆయన ఏం చెప్తారు, ఆయన ఏం మాట్లాడతారు ఆయన? కాబట్టి గ్యారంటీగా 100కి 150% ఈరోజు ప్రజలైతే స్పష్టమైనటువంటి తీర్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు వెంకటకృష్ణ గారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో అయితే మనకు బయటికి కనిపించలేదు. రేపు నామినేషన్ చేసిన తర్వాత పూర్తి స్థాయిలో జనం బయటకు వస్తారు. ఇప్పటికే చాలా కూటమికి ట్రోల్ అవుతున్నారు అన్ని చోట కూడా ప్రజలు. లేకపోతే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారే 100కి 100% అద్భుతమైన పరిపాలన అందించారని అనుకుంటే ఇంతమంది జనం బయటికి ఎందుకు వస్తారండి? ఈ సంక్షేమ పథకాలు తీసుకోవడమే వాళ్ళకి సిద్ధపడిలా ఉంటే ఎందుకు ఇంట్లోంచి బయటకు వస్తారు? యువత ఎందుకు బయటకు వస్తుంది? జనసేనకి ఇంత కుర్రాళ్ళు ఎందుకు బయటకు వస్తారు? తెలుగుదేశం పార్టీ మీటింగ్లకు ఎందుకు జనం వస్తారు? జనం ఏ రోజు కూడా వాస్తవాలన్నీ పట్టించుకున్నారు. ఈ కూటమి గెలవాలని కోరుకుంటున్నారు. పర్టికులర్ గా జగన్మోహన్ రెడ్డి మరోసారి గెలిస్తే ప్రమాదం అని ఫిక్స్ అయిపోయారండి. అందులో భాగంగానే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట గ్రామీణ ప్రాంతంలో ఇప్పటికే నవ్వుకుంటున్నారు. ఒంటరివాడు ఎలాగవుతాడండి? ఆయన చేస్తున్న పనులన్నీ ఎవరికి తెలియని ఉన్నాయండి. ఉత్తరాంధ్రలో నేనే చెప్తున్నాను కదా, ఎన్ని కబ్జాలు, ఎన్ని కుంభకోణాలు, ఎంత హెరాస్మెంట్, 26,000 కోట్ల రూపాయలు భూములు తాకట్టు పెట్టిన పెద్ద మనిషి ఈరోజు ఒంటరివాడని ఎలా చెప్తాడండి? ఈరోజు ఎవరైనా సరే ఆయన వెనకాతలు క్యాంపెయిన్ చేసే పరిస్థితి లేదు. క్యాండిడేట్లు అందరూ చేతులెత్తేశారు. ఎందుకు మేము కంటెస్ట్ చేస్తున్నామంటే ఏదో తప్పని పరిస్థితిలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఈరోజు కంటెస్ట్ చేస్తున్నారు తప్ప ఎవరికైనా మొఖాన చిరునవ్వు ఉందా? ఎవరైనా సరే ఇగో ఇది నేను చేశానని అనగలరా? ఎవరైనా నేను మాజీ మంత్రిని అద్భుతంగా నియోజకవర్గంలో చేశానని రాష్ట్రంలో ఒక మంత్రి చెప్పే పరిస్థితి ఉందా అండి? ఎవరైనా సరే నాకు అద్భుతం, నేను ఇంక ఇగో మీ నియోజకవర్గాలకి ఇన్ని చేశానని